నిద్ర లేచి వీడియో చేసేదానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అట్లా కళ్ళు తెరిచిన వెంటనే లిప్స్టిక్ వేసుకొని దట్ ఈస్ మీ ఈజ్ గీతు రాయల్. చాలామంది ఒక మాట చెప్తారు నాకు ఎప్పుడు, నిద్ర లేచిన వెంటనే నీ గొంతు భలే ఉంటుంది అనేసి. అది మీరు చెప్పాలా? చాలామంది చెప్పున్నారు ఆల్రెడీ, ఎవరు ఇంత స్వీట్ వాయిస్ అని చెప్పేసి. బేసికలీ నా వాయిస్ చాలా స్వీట్గానే ఉంటుంది, బట్ ఐ చోస్ టు టాక్ ఇట్ ఇన్ అ రఫ్ వే. అది మ్యాటర్. సో నా వాయిస్ మీకు ఎలా అనిపిస్తుంది? అదేది ఏమాయి చేసేవాళ్ళు సమాంతా వాయిస్ లాగా అనిపిస్తుందా? బట్ మై వాయిస్ ఇస్ లైక్ దాట్. కొంచెం టైం పడుతుంది అది నార్మల్ వాయిస్కి మారేదానికి. నిద్ర లేచిన వెంటనే ఎట్లా ఉంటుంది వాయిస్. సో మీ అందరికి తెలిసిందే, ఫస్ట్ ఫాస్ట్ కరెక్ట్ అండ్ ఫ్యూరియస్ ఎలిమినేషన్ అప్డేట్స్ విల్ బీ ఫ్రమ్ గలాటా గీతు రాయల్. సో అందరూ రండి బాబు రండి, రండి బాబు రండి, నేడే అందిన తాజా వార్త. ఈరోజు 2 అప్డేట్స్ ఉన్నాయి మీకు. ఒకటి గన్ షాట్ అప్డేట్, ఇంకొకటి 95% గన్ షాట్ అప్డేట్. అండ్ అది కొంచెం బాధాకరమైన అప్డేట్ కూడా. సో దట్ విల్ బీ అ వెరీ షాకర్ టు యూ ఆల్, టు మీ యాజ్ వెల్. షాకర్గా ఫీల్ అయ్యాను, అది అవ్వకూడదు అని చెప్పేసి కోరుకుందాము. ఓకే, సో ఈ వారం నామినేషన్స్లో 6 మంది ఉన్నారు. కళ్యాణ్ ఇమ్మాన్యుయల్ తప్ప మిగిలిన 6 మంది నామినేషన్స్లో ఉన్నారు. రితు, సంజన, సుమన్ శెట్టి, భరణి, తనుజ, ఇంకొకరు డెమాన్ పవన్. ఈ 6 మంది నామినేషన్స్లో ఉన్నారు. వీళ్ళందరూ ఈ వారం ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ దీంట్లో చాలా నిరూపించుకున్నారు, చాలా ప్రూవ్ చేసుకున్నారు. తనుజ అయితే షీ ఆల్వేస్ టాప్స్ ద ఓటింగ్. అది ఏ మానేసి తెలీదు, అయితే తనుజ టాప్లో ఉంటుంది, లేకపోతే కళ్యాణ్ టాప్లో ఉంటాడు. అండ్ వాళ్ళిద్దరికే విన్నర్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, బికాజ్ వాళ్ళిద్దరికే ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ ఉంది. మీరంతా ఊరికే ఆడపిల్లకాయలు, నువ్వు ఆడపిల్ల అయింది, ఆడపిల్లకి సపోర్ట్ చేయవా? నేను ఆడపిల్ల కాదు, చిరుతుపులి. చూపిస్తా, నా కాళ్ళు చూపిస్తా, చూపించేదా? కాలు చూడండి, చిరుతుపులి టాటూ కూడా ఉంది. ఓకే, అది మ్యాటర్. సో ఆడపిల్ల, లేడిపిల్ల, మగపిల్లోడు, ఐ రెస్పెక్ట్ LGBTQ+, I+++++, ఎన్ని ప్లస్లు ఉంటే అన్ని ప్లస్లు. నాకు అన్ని జెండర్స్ ఈక్వల్. అండ్ మా ఇంట్లో కూడా మా అన్న చిన్నప్పటి నుంచి మేము కలిసి పెట్టుకొని మేము ఆడుకున్న అన్న, హీ చేంజ్డ్ ఇన్ టు అ ట్రాన్స్జెండర్ అండ్ వీ స్టిల్ లవ్ హిమ్. ఐ స్టిల్ ప్లే విత్ హిమ్, వీ స్టిల్ టాక్ టు హిమ్ ద సేమ్, ఐ స్టిల్ లవ్ హిమ్ ద సేమ్. అంటే చిన్నప్పటి నుంచి రే 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 అనేసి పిలిచి, ఇప్పుడు సడన్గా వాడి పేరు మారిపోయి అక్క అని పిలవాలంటే కొంచెం కష్టం. కానీ అందుకని రే 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 అనేసి పిలుచుకుంటూ ఉంటాం. కానీ సుత్తి ఎక్కడ? మన ఛానల్లో. దట్ ఈస్ ద మెయిన్ మ్యాటర్. ఇప్పుడే నిద్ర లేచున్నా, కనీసం మూతి కూడా కడుక్కోలే. ఏదో ఇది ఎక్కడతామని చూసారా? అదేంటంటే మా పిల్లిబొచ్చు. నేను పీకినట్టున్నారు కడుపు మంటతో, అందరూ వచ్చి మా పిల్లిబొచ్చు పీకమంటే. సో దట్ ఈస్ ఆర్ పిల్లిబొచ్చు. కొంచెం యాక్టివ్గా మాట్లాడతాను, ఆగండి. ఘోరంగా ఉంది స్వామి. ఓకే, సో గైజ్, ఈరోజు ఎలిమినేట్ అవ్వబోయేది యాక్చువల్లీ ఒక గన్ షాట్ ఎలిమినేషన్ అప్డేట్ ఉంది. ఇంకొకటి ఏం రా అంటే, లాస్ట్ వీకే ఒక డబుల్ ఎలిమినేషన్ పెడదాం అనుకున్నారు దివ్య ఎలిమినేట్ అయ్యే టైంలో. ఎందుకంటే ఎలిమినేషన్ కొంచెం అంటే లాస్ట్లో టాప్ 6 మిగలకుండా, మిడ్ వీక్ టాప్ 6ని పంపించకుండా ఒకరిని ఎలిమినేట్ చేద్దాము అనేసి అనుకున్నారు మధ్యలోనే. ఎందుకంటే సత్య మిడ్ వీక్ లాస్ట్లో వచ్చేసినట్టు, దాని తర్వాత లాస్ట్ సీజన్లో కూడా 6 మెంబర్స్కి ఏవి చూపించి ఒకరు వచ్చేసినట్టు, అట్లా మాత్రం కాకుండా ఈసారి మండే నుంచి ఫ్రైడే వరకు ఒక్కొక్కరు ఏవీస్, అంటే నెక్స్ట్ వీక్ 5 మందే ఉంటారు, టాప్ 5 మాత్రమే ఉంటారు, టాప్ 6 మాత్రం ఉండరు. ఈసారి కొంచెం వెరైటీగా టాప్ 5 మాత్రమే పెడదాం అనుకునేసి ముందే ఒకరిని ఎలిమినేట్ చేద్దాం, ఒక డబుల్ ఎలిమినేషన్ చేద్దాం అనేసి అనుకుంటున్నారు. ఆ డబుల్ ఎలిమినేషన్ లాస్ట్ వీక్ చేద్దాం అనేసి అనుకున్నారు. బట్ లాస్ట్ వీక్ ఒకవేళ ఎలిమినేట్ అయి ఉంటే దివ్య అండ్ సంజన ఇద్దరు ఎలిమినేట్ అయి ఉండాల్సింది. బట్ సంజన గారిని వీళ్ళు ఎందుకో నాకు తెలియదు, బిగ్ బాస్ టీం వాళ్ళు సంజన గారిని ఎలిమినేట్ చేయాలనేసి అనుకోవట్లేదు అనుకుంటా. కాబట్టి లాస్ట్ వీక్ ఎలిమినేషన్ క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు కూడా చెప్పాలంటే నిన్న రాత్రి వరకు అప్డేట్ ఏంటంటే ఉండేది సింగిల్ ఎలిమినేషన్, ఆ సింగిల్ ఎలిమినేషన్ సంజన అని చెప్పేసి అనున్నారు. బట్ సడన్గా ఈరోజు మార్నింగ్ అప్డేట్ చేంజ్ అయిపోయింది. సో ఈరోజు మార్నింగ్ ఎలిమినేట్ అయిన పర్సన్ వేరే, ఆ పర్సన్ ఆల్రెడీ మనం అంతా అనుకునే పర్సనే. సో ఫస్ట్ ఎలిమినేషన్ ఎవరంటే, ఓకే ఫ్యాన్స్ అంత ఎవరు లేరు, కాకపోతే సాడ్ మ్యూజిక్లు సాడ్ బీజిఎంలు వేసుకోవాల్సింది మీరు ఇంకా. సో ఈరోజు గన్ షాట్ ఎలిమినేషన్ ఎవరంటే సుమన్ శెట్టి గారు. ఆయన
ఆయన ఎందుకు ఎలిమినేట్ అవుతా ఉన్నారు అని దాన్ని చెప్పేదానికంటే ఆయన ఇన్ని రోజులు సర్వైవ్ అయిందే చాలా పెద్ద మ్యాటర్ అనేసి చెప్పుకోవచ్చు. ఆయన్ని ఇంట్లో అందరూ ప్యాంపరింగ్ చేసి గంగవ్వ నెట్ అయితే ప్యాంపరింగ్ చేస్తున్నారు, నిజంగా సుమన్ శెట్టిని కూడా అట్లే ప్యాంపరింగ్ చేస్తున్నారు. ఆయనకు మాత్రమే స్పెషల్ ప్రివిలేజెస్ ఎందుకు ఇస్తారో ఏం అనేసి తెలీదు. ఆయన ఏది కోరుకుంటే అది సుమ్ము డార్లింగ్, అది డార్లింగ్, ఇది డార్లింగ్ అని. హీస్ అ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్, చాలా 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 మంచోడు. కానీ బిగ్ బాస్ హౌస్కి ఆయన సెట్ అయ్యే పర్సన్ కాదు. ఎందుకంటే ఆయన ఈ 13 వారాల్లో ఒక్కసారి కూడా ఫ్యాక్ట్ మాట్లాడలేదు, పాయింట్ మాట్లాడలేదు. ఒక్క నామినేషన్ పాయింట్ కూడా ఆయన సరిగ్గా ఉండదు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఆయన చాలా మ్యానిపులేట్ అయిపోతారు ఈజీగా. తనుజ వచ్చి కళ్యాణ్కి ఓటేయమంటే కూడా కళ్యాణ్కి నామినేట్ చేస్తుంటాడు. ఆయేషా వచ్చేసి తనుజ నామినేట్ చేయమంటే తనుజ నామినేట్ చేస్తూ ఉంటాడు. దివ్య మాట కూడా వింటూ ఉంటాడు. దివ్య వచ్చి రితు నామినేట్ చేయమంటే రితు నామినేట్ చేస్తూ ఉంటాడు. సో వీళ్ళ ముగ్గురు చెప్పింది వింటూ ఉంటాడు. వీళ్ళ ముగ్గురు కాకుండా ఇంతకుముందు బర్నీ గారు చెప్పింది వింటూ ఉన్నాడు. ఆయన కెప్టెన్ అయినప్పుడు కూడా హీ నెవర్ డిడ్ హిస్ కెప్టెన్ డ్యూటీస్ ప్రాపర్లీ. ఆయనకి వేరే ఎవరైనా వచ్చి వెనకాల నుంచి అసిస్టెంట్ కెప్టెన్ లాగా, అంటే ఈయన అసిస్టెంట్ కెప్టెన్, వాళ్ళ వెనకాల కెప్టెన్ లాగా వెనకాల నుంచి వాళ్ళు పుష్ చేస్తుంటే ఆయన ఒక కెప్టెన్సీ సరిగ్గా ప్రాపర్గా చేశారు. కానీ అదర్వైజ్ సుమన్ శెట్టి గారికి ఆయన ఓన్గా ఆలోచించే అంత క్యాపబిలిటీ లేదు. కొంచెం చిన్నపిల్లోడు మైండ్ ఇంకా మెచ్యూర్ అవ్వలేదనేసి అనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఈజ్ రన్నింగ్ అ ఫ్యామిలీ, బట్ దట్ డజన్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ ద మెచ్యూరిటీ. సో ఆయనకి బిగ్ బాస్ ఆడేంత మెచ్యూరిటీ లేదు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అంటే నీకుందా అనేసి అడిగితే నాకు కూడా లేదేమో, నాకు తెలీదు. నాకుందా లేదా అనేది మీరు జడ్జ్ చేయండి, వేరే వాళ్ళకు ఉందా లేదా అనేది నేను జడ్జ్ చేస్తాను, ఓకేనా? సో సుమన్ శెట్టి గారు ఫిజికల్ టాస్క్ చాలా చాలా బాగా ఆడగలుగుతారు. అదే ఒక బ్రెయిన్ యూస్ చేసే టాస్క్ వచ్చి ఉంటే ఆయన ఖచ్చితంగా ఆడేవాళ్ళు కాదు. ఒకవేళ ఆ మ్యాథ్స్ టాస్క్ రితుకి కాకుండా సుమన్ శెట్టి గారికి వచ్చి ఉంటే కూడా మేబీ సుమన్ శెట్టి గారు కూడా ఆడేవాళ్ళు కాదేమో దాన్ని. అండ్ ఇది పట్టుకునే టాస్క్ కూడా సంజన గారు అక్కడ సంచాలక అయిన దానివల్లే సుమన్ శెట్టి గారు గెలిచారు. కానీ లేకపోతే క్లియర్లీ తనుజ ఇస్ ద విన్నర్. ఎందుకంటే అది ఎండ్యూరెన్స్ కమ్ సపోర్టివ్ టాస్క్. ఆ సపోర్టింగ్ అనే పాయింట్ మర్చిపోయేసి సంజన రిపిటేటివ్గా బర్నీ గారిని పిలవడం వల్ల తనుజ దాంట్లో ఎక్కువ అయిపోయేసి సుమన్ శెట్టి గారు ఆ టాస్క్ గెలవగలిగారు. కానీ అదర్వైజ్ తనుజ వుడ్ హ్యావ్ వన్ ద టాస్క్ అని చెప్పేసి నాకు 100% షూర్. బికాస్ అంత ఇదిలో కూడా తనుజ అద్భుతంగా ఆడింది, చాలా చాలా అద్భుతంగా ఆడింది. సో ఇంకా ఆయన చెప్పడానికి వేరే రీజన్స్ లేవు. అసలు ఇంకేముంది, ఆయన యాక్టివ్గా ఎప్పుడూ లేరు. ఒక కమెడియన్గా హౌస్లోకి వచ్చారు, ఇచ్చి పాడేస్తా అనేసి అన్నారు. బట్ ఆయన ఏ రోజు ఇచ్చి పాడేసింది లేదు. ఏ రోజు ఒక్క పాయింట్లో కూడా సుమన్ శెట్టి కామెడీకి నేను ఇంతవరకు నవ్వింది లేదు. నేను నవ్విందంతా ఇమాన్యుయల్ కామెడీకి మాత్రమే. ఇంకా ఎవరి కామెడీకి నాకు నవ్వు కూడా రాలేదు. అసలు సుమన్ శెట్టి ఫస్ట్ కామెడీ చేయలేదు. ఏదో నటించమంటే నటిస్తారేమో, యాక్ట్ చేయమంటే యాక్ట్ చేస్తారేమో. హీస్ అ వెరీ గుడ్ యాక్టర్, వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, వెరీ గుడ్ ఫాదర్, వెరీ గుడ్ హస్బెండ్, బట్ నాట్ అ గుడ్ బిగ్ బాస్ కంటెస్టెంట్. 9th వీక్లో వచ్చేసి నువ్వు చెప్తున్నావా అంటే నేనే చెప్తా. మీరంతా కనీసం వచ్చు బిగ్ బాస్ అడుగు ఆ ఎంట్రీ హౌస్ వర్క్ అన్నా పోయినారా? అసలు అన్నపూర్ణ స్టూడియోస్లో అడుగు పెట్టినారా? మరి మీరు కమెంట్ చేసేటప్పుడు లోపల కమెంట్ చేసి అట్లీస్ట్ 63 రోజులు నేను కమెంట్ చేయకూడదా? ఐ విల్ కమెంట్. ఓకే, సో ఫస్ట్ గన్ షాట్ ఎలిమినేషన్ అప్డేట్ ఇస్ సుమన్ శెట్టి గారు గాట్ అవుట్ ఆఫ్ ద హౌస్. అంటే హీ విల్ గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్. ఈరోజు ఎలిమినేషన్, సింగిల్ ఎలిమినేషన్ ఉంటే సుమన్ శెట్టి గారు అవుట్ ఆఫ్ ద హౌస్. కానీ టైం ఎంత అయింది? ఎగ్జాక్ట్లీ 10 అయింది. కరెక్ట్గా 11:30, 12కి నేను ఇంకొక వీడియో చేస్తా. అంటే ఇప్పుడు నా ఎలిమినేషన్ అప్డేట్స్ మీరంతా నిక్కచ్చిగా నమ్మేటప్పుడు నేను నామకే వాస్తే ఊరికే వ్యూస్ కోసం చెప్పాలి అనేసి అనుకోవట్లేదు. 100% అప్డేట్ ఉంటేనే చెప్దామనేసి అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను చెప్పబోయేది 90% అప్డేట్. సో 90% దెర్ ఇస్ అ హై ఛాన్స్ ఆఫ్ సెకండ్ ఎలిమినేషన్ అంట. అది వాళ్ళు ఇంకా డిసైడ్ అవుతారా లేదా అనేసి మనకు తెలీదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ వీళ్ళకి చెప్తాను కదా, ఈ సీజన్లో మామూలుగా ఎట్లంటే బిగ్ బాస్ వాళ్ళు ఏదైనా ఒక అప్డేట్ చేయాలంటే డబుల్ ఎలిమినేషన్ కానీ సీక్రెట్ రూమ్ కానీ ఏదైనా చేయాలి అనేసి అంటే ఖచ్చితంగా ఎన్నమాల్ చైన్కి ఒక మెయిల్ పెట్టి ఆ మెయిల్కి రెస్పాండ్ అయిన తర్వాత ఆ తర్వాత కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఆ ష్యూరిటీ కోసం దాన్ని తీసుకొని దాని తర్వాత వాళ్ళు ఏదైనా ప్రొసీడ్ చేస్తారు. బట్ ఈ సీజన్లో అన్నీ వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటా ఉన్నారు. రాము వాళ్ళకి నచ్చినట్టు ఎలిమినేట్ అయిపోయినాడు, ఐషా వాళ్ళకి నచ్చినట్టు ఎలిమినేట్ అయిపోయింది, శ్రీజ వాళ్ళకి నచ్చినట్టు ఎలిమినేట్ అయిపోయింది. ఆ సీక్రెట్ ఎలిమినేషన్ లేదు. సంజన ఆల్రెడీ బయటకు వచ్చేసి మళ్ళీ లోపల పోయింది. ఏంలే, ఊరికే ఏదో ఒకటి షాక్ ఇద్దాం అని చెప్పేసి నిజంగా వాళ్ళు చేసిందంతా వర్కౌట్ అయినాయి. ఎందుకంటే అందుకే టీఆర్పీ ఈ సీజన్కి చాలా ఎక్కువ అంట. లాస్ట్ 5 seasons కంపేర్ చేసుకుంటే ఈ సీజన్కి ఉండే టీఆర్పీ చాలా ఎక్కువ అంట. బికాస్ అన్ని వాళ్ళకి నచ్చినట్టు చేస్తున్నారు కాబట్టి. సో టీఆర్పీ ఎక్కువ వస్తుంది కాబట్టి అన్నమాల్ చైన్ వాళ్ళు కూడా మీకు నచ్చింది చేసుకొని మాకు కావాల్సింది టీఆర్పీ, మాకు కావాల్సింది వ్యూస్, మాకు కావాల్సింది జనాభా ఓటింగ్స్, అంతే, ఇంకేం లేదని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయిపోయినారు. సో హాట్స్టార్ కూడా ఈసారి నార్మల్గా తీసుకునే సబ్స్క్రిప్షన్స్ కంటే ఈసారి మన ఆంధ్ర నుంచి తెలుగు బిగ్ బాస్ కోసం తీసుకున్న సబ్స్క్రిప్షన్స్, హాట్స్టార్ సబ్స్క్రిప్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయంట. సో ఇది ఇన్సైడ్ అప్డేట్, దాని గురించి చెప్తున్నా. సో దానివల్ల సెకండ్ ఎలిమినేషన్ అప్డేట్ అనేది, సెకండ్ ఎలిమినేషన్ ఉందా లేదా అని చెప్పేసి నేను ఇంకొక 1.5 hourలో అప్డేట్ చేస్తాను. అంటే
100% నిక్కచ్చిగా ఉండేటప్పుడు అప్డేట్ చేస్తా. ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ 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 షాకింగ్ అప్డేట్. చాలా చాలా షాక్ అవ్వచ్చు. అంటే షాక్ అవ్వడానికి ఒక స్కోప్ కూడా ఉండకపోవచ్చు. బికాస్ చాలామంది, నేను కానీ ఇంకా చాలామంది రివ్యూవర్స్ కానీ చెప్పేసి ఉంటారు ఆల్రెడీ. ఎందుకంటే ఓటింగ్ అనాలిసిస్ ప్రకారం ఒకవేళ సెకండ్ ఎలిమినేషన్ అనేది బిగ్ బాస్ హౌస్లో ఉంటే ఆ సెకండ్ ఎలిమినేషన్ రితు వర్సెస్ సంజన గారి మధ్యలో ఉంటుంది. వాళ్ళిద్దరిలో కూడా హయ్యెస్ట్ స్కోప్ ఎలిమినేట్ అవ్వడానికి 95% వేసుకోండి, 90 to 95% సెకండ్ ఎలిమినేషన్ ఉంటే ఎలిమినేట్ అవ్వబోయేది చాలా చాలా బాగా ఆడి టికెట్ టు ఫినాలే రేస్లో ఫినాలే వరకు వచ్చి లాస్ట్లో 1 ఇంచ్ దూరంలో ఎలిమినేట్ అయిపోయిన రితు చౌదరి. రితుకి ఎందుకో తెలీదు, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఓటింగ్ మొత్తం తగ్గిపోయింది. మొన్నటి దాకా రితు చౌదరి థర్డ్లో, లాస్ట్ వీక్ ముందు వరకు కూడా థర్డ్ పొజిషన్లో ఉండేది ఓటింగ్లో. ఫస్ట్ తనుజ ఆర్ కళ్యాణ్ ఉండేవాళ్ళు, ఇమాన్యుల్ ఎట్లా నామినేషన్స్ ఉండేవాడు కాదు కాబట్టి సెకండ్ పొజిషన్లో డెమోన్ ఉండేవాడు, థర్డ్ పొజిషన్లో రితు ఉండేది, ఫోర్త్ పొజిషన్లో సంజన, ఫిఫ్త్ పొజిషన్లో బర్నీ, సిక్స్త్ పొజిషన్లో సుమన్ శెట్టి ఉండేవాళ్ళు. ఏంటి లాస్ట్ ముందు వీక్ వరకు. ఈ వీక్ ఏమైందో తెలీదు. ఆ సంజన గారు ఎప్పుడైతే ఆ వీకెండ్లో నేను ఒప్పుకోను, నేను తప్పు చేయలేదు, నేను ఒప్పుకోను, నేను కావాలంటే హౌస్లోంచి వెళ్ళిపోతా కానీ నేను మాత్రం సారీ చెప్పను అని ఎట్లయితే పుష్ప రేంజ్లో చెప్పిందో అక్కడ సంజన గారికి ఫుల్ ఫ్యాన్ బేస్ పెరిగిపోయినట్టుంది. సో అది చాలా మందికి నచ్చింది. షీ స్టాండింగ్ ఆన్ హర్ వర్డ్స్, తను రాంగ్ అయినా రైట్ అయినా అని చెప్పేసి. అండ్ సంజన గారు ఆ మాటలు మాట్లాడడం వల్ల కొంతమంది ఈ ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో మనమంతా కొంచెం యూత్ వాళ్ళకి ఏంటి హగ్గులు ఇవంతా ఇట్లాంటి ఫ్రెండ్షిప్స్, సిచ్యువేషన్షిప్స్, ఇదంతా వీ గాట్ యూస్ టు ఆల్ దీస్ రీల్స్. ఈ జనరేషన్తో మనం అప్డేట్ అయిపోయినాం. కానీ చాలామంది పాత వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కదా, పాతకాలం వాళ్ళంతా ఇంట్లో అమ్మలు కానీ అమ్మమ్మలు కానీ అత్తలు కానీ వీళ్ళందరూ చూస్తూ ఉంటారు కదా, కొంచెం ఏజ్ ఉండేవాళ్ళు, లైక్ 45+, 50+ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ సంజన గారు వచ్చి ఇట్లా రితు నువ్వు డెమోన్ అట్లా పట్టుకొని చూసేది నేను అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను, నాకు నచ్చలేదు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఒక నేషనల్ టెలివిజన్లో అట్లా అని చెప్పేసేది. దాని తర్వాత వచ్చి నాగార్జున గారు రితుకే డెమోన్కి సపోర్ట్ చేసినా కూడా వాళ్ళందరికీ ఏముండిపోయిందంటే మైండ్లో, నిజమే కదా ఒక పబ్లిక్ షోలో రితు అంటే ఆల్రెడీ పెళ్ళైంది అని చెప్పేసి కొంచెం రూమర్స్ వచ్చినాయి, ఇంకా వేరే తన రీల్స్ అండ్ బయట తనకి అవుట్ సైడ్ బిగ్ బాస్ తనకి చాలా నెగిటివ్ నేమ్ అనేది ఉంది కొంచెం. అది బిగ్ బాస్లో వచ్చిన తర్వాత కొంచెం క్లియర్ చేసుకునేది బికాస్ ఆఫ్ హర్ యాటిట్యూడ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. బట్ సంజన గారు ఏ పాయింట్తో అయితే ఇది రైస్ చేసినారో మేబీ తన క్యారెక్టర్ని ఈజీగా జడ్జ్ చేస్తున్నారు జనాలందరూ. బికాజ్ మేము చూసే రితు వేరు, మీరు చూసే రితు వేరు. బికాస్ బయట మాకు తెలుసు అండ్ ఇండస్ట్రీలో జరిగేది తెలుసు, కెమెరా కోసం చాలామంది యాక్టింగ్ చేస్తుంటారు, అది కూడా తెలుసు. సో కెమెరా కోసం చేసేది వేరు, రియల్గా ఉండేది వేరు. కెమెరా కోసం ఈ షోస్లో ఇదంతా రితు యూజ్ చేసిందంతా, కెమెరా కోసం చేసిందంతా దట్ ఈస్ ఫర్ కంటెంట్, దట్ ఈస్ నాట్ రియల్ హర్. బట్ బిగ్ బాస్ హౌస్లో వాట్ షీ ఈస్ ద రియల్ హర్. సో అది ఒక అంటే తనని చాలా ఇయర్స్గా చూసిన ఒక పర్సన్గా నాకు తెలుసు. బట్ ఆడియన్స్లో చాలా మందికి అది తెలియకపోవచ్చు. కాబట్టి రితుకి చాలా లీస్ట్ ఓటింగ్స్ ఉన్నాయి ఇన్స్పైట్ ఆఫ్ హర్ హ్యావింగ్ ఫ్యూ ఫ్లాస్. అంటే ఈ కన్నింగ్ గేమ్ ఆడడం, అంటే ఉండే ఓటింగ్ అంతా కూడా ఆ కన్నింగ్ గేమ్, ఆ రింగ్ దాచిపెట్టిన దానివల్ల, బర్నీ గారు ఫైర్ అయిన దానివల్ల కొంచెం ఆ ఓటింగ్ కూడా పడిపోయింది. ఆ రింగ్ దాచిపెట్టడం మాత్రం చాలా చాలా పెద్ద తప్పు. దానివల్ల ఆ ఫైర్ అవంతా కూడా కొంచెం ఆ ఓటింగ్ అవంతా కూడా తగ్గిపోయింది అనమాట. బర్నీ గారికి అన్యాయం జరిగింది. అంటే రితు ఎప్పుడు కన్నింగ్ స్ట్రాటజీస్ ఒకసారి 2 సార్లు అప్పుడప్పుడు యూస్ చేస్తుంటే ఓకే, బట్ తను కొంచెం మోర్ ఆర్ లెస్ ఒక 3-4 టైమ్స్ ఎక్కువ యూస్ చేసిన దానివల్ల ఇంకా తను ఏది యూస్ చేసినా కూడా అది కన్నింగ్ స్ట్రాటజీ లాగా అనిపిస్తూ ఉండింది. అండ్ తను ప్రతిదానికి అట్లా హైపర్ అయిపోవడం ఎవరికి నచ్చలేదు. నిన్న టాస్క్లో కూడా ఏడుస్తూనే ఉండడం ప్రతిదానికి ఏడుస్తా కొంచెం వాళ్ళ నాయన్ని మొక్కుకుంటారు, థ్యాంక్స్ డాడీ, థ్యాంక్ యూ డాడీ, ఐ లవ్ యూ డాడీ అని చెప్పేసి అదంతా కొంచెం అన్రియల్గా అనిపించింది అనమాట. ఐ కాంట్ సే ఇట్స్ ఫేక్, బట్ ఇట్ డజంట్ లుక్ రియల్గా కనిపించే రితులాగా అనిపించలేదు. ఇట్ లుక్డ్ అన్రియల్ అనమాట. మేబీ దట్ వాజ్ రియల్, బట్ ఇట్ లుక్డ్ అన్రియల్. దాట్స్ వై తన ఓటింగ్ కొంచెం పడిపోయింది ఈ వారము. సో ఈ వారం సుమన్ శెట్టి అండ్ రితు లీస్లో ఉన్నారు, రితు డేంజర్ జోన్లో ఉందని చెప్పేసి నేనే ఒక 3-4 సార్లు చెప్పుంటా. సో రితుకి ఎవరైనా ఓట్ చేయాలనుకునే వాళ్ళందరూ రితుకి ఓట్ చేయండి అనేసి చెప్పుంటా. బట్ రితుకి అంత ఓటింగ్ పడలేదు. సో ఇఫ్ దెర్ ఇస్ ద సెకండ్ ఎలిమినేషన్, 90% సెకండ్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అది 90% మాత్రమే, ఇంకో 10% ఛాన్సెస్ ఉండకపోవచ్చు. ఎందుకంటే నేను లాస్ట్ టైం చెప్పున్నా డబుల్ ఎలిమినేషన్ ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి, తర్వాత డబుల్ ఎలిమినేషన్ లేదని చెప్పాను. ఎందుకంటే నిజంగానే అప్పటివరకు డబుల్ ఎలిమినేషన్ ఉండింది. సో ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం రితు చౌదరి విల్ బీ అవుట్. బట్ రితువా సంజనానా అని చెప్పేసి మళ్ళీ కన్ఫర్మేషన్ చెప్తా. సో క్లియర్గా ఎవరు ఎలిమినేట్ అయ్యారు, సెకండ్ ఎలిమినేషన్ ఎవరు ఉందా లేదా అని చెప్పేసి ఇంకొక 1.5 hourలో ఖచ్చితంగా నేను ఒక వీడియో చేస్తాను. ఈ వీడియో మాత్రం 100% ఎలిమినేషన్ అప్డేట్, గన్ షాట్ గురి పెడితే పెను తుఫాను తలోంచి చూస్తే అది కాదు, నిన్ననే అనుకుంటా ఉన్నా, గురి పెడితే వదలదులే
అడిగితే కొరగదురు చెరగదురులే నిలువరు నుండునైనా అది మాత్రం మేనం నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు అది. సో సుమన్ శెట్టి గాట్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద బిగ్ బాస్ హౌస్. ఇంకా బిగ్ బాస్ నుంచి బయటికి రాలి, ఇంకా సాటర్డే ఎపిసోడే కాలే. మనం అంత ఎర్లీ అప్డేట్స్ ఇస్తుంటాం ఎప్పుడు అట్లుంటాయి మన అప్డేట్స్. ఓకే, సెకండ్ ఎలిమినేషన్ ఉందా లేదా అనేది నేను కాసేపట్లో చెప్తాను. బట్ ఈ వీడియో మాత్రం లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో తిరిగి వస్తాం. అందరికీ తెలిసిన 5%